హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ కలాకాండ్. ఈ కలాకాండ్ను స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర పాలు పంచదార ఉంటే చాలు, ఈ కలాకాండ్ను ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలాకాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఈ మిల్క్ని వేసుకోండి. ఇప్పుడు ఈ మిల్క్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలి. ఈ మిల్క్పై మేగడ ఫామ్ అవ్వకుండా మీరు గరిటెతో అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, ఇందులో 2 స్పూన్స్ లెమన్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వాటర్ కూడా వేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. అలాగే మనం కలాకండ వేసుకోవడానికి ఇక్కడ నేను కేక్ బౌల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఇలా ఒక స్టీల్ బౌల్ అయినా తీసుకోండి. ఈ కేక్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని ఇలా నెయ్యంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలపండి. ఇలా ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్తో కలాకండ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ షుగర్ 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్ 100 to 120 గ్రామ్స్ ఉండవచ్చు. ఇలా ఈ మిల్క్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఇలా ఈ మిల్క్ 1 లీటర్ మిల్క్కి 1/2 లీటర్ మిల్క్ అయినప్పుడు ఇందులో మనం లెమన్ వాటర్ని వేసుకోవాలి. మనం ముందుగా కలిపిన లెమన్ వాటర్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మీరు 1 మినిట్ వదిలేయండి. దీని తర్వాత మీరు గరిటెతో తిప్పండి. అప్పుడు పాలు విరగడం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. మీరు లెమన్ వాటర్ వేసాక కూడా పాలు విరగకపోతే మీరు ఇంకొక 2 స్పూన్స్ లెమన్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని 1/2 కప్ తీసుకున్నాం కదా, అందులో 1/2 మాత్రమే వేసుకోవాలి. మీరు ఒక్కసారి షుగర్ వేస్తే ఈ పాలు అనేవి బాగా పల్చగా అయిపోతుంది. ఇలా మీరు షుగర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ మిల్క్ అంతటిని బాగా కలపండి. ఇప్పుడు మిగిలిన షుగర్ని కూడా వేసి మిల్క్ అంతటిని బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్క్ అంతటిని బాగా కలపాలి. ఇలా ఈ మిల్క్ అనేది కొంచెం ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఇలా మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఈ పాలల్లో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఈ మిల్క్ అంతా బాగా కలపండి. ఇలా మీరు ఈ మిల్క్ అంతా బాగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఈ వాటర్ మొత్తం పోయే వరకు బాగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఈ కలాకండ్ కలర్ కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా వాటర్ మొత్తం పోయి ఈ కలాకండ్ కలర్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న బౌల్లో ఈ కలాకండ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలాకండ్ అంతటిని మొత్తం వేసుకోండి. ఇలా కలాకండ్ మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని పైనంతా బాగా ప్రెస్ చేయాలి. ఈ కలాకండ్ని ఇక్కడ మనం ట్యాప్ చేసుకోవాలి. దీనివల్ల కలాకండ్లో ఎటువంటి ఎయిర్ గ్యాప్స్ ఉండవు. ఇప్పుడు ఈ కలాకండ్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. ఇప్పుడు ఈ చల్లారిన కలాకండ్ని మనం తీసుకుందాం. ఇది ఈజీగా డీమౌల్డ్ అవ్వడానికి మనం ఇక్కడ స్టవ్ మీద 10 సెకండ్స్ పెట్టుకోవాలి. ఇలా మీరు స్టవ్ మీద చుట్టూ పెట్టండి. దీనివల్ల నెయ్యి అనేది కరుగుతుంది. ఇప్పుడు ఒక నైఫ్తో చుట్టూ కట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో డీమౌల్డ్ చేసి పైనుంచి ట్యాప్ చేయండి. చూశారు కదా మన కలాకండ ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ కలాకండ్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఈ కలాకండ్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో మీరు కూడా చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.